అందరికీ నమస్కారం. జనవరి 23 వసంత పంచమి మరియు సరస్వతి అమ్మ పుట్టినరోజు. వసంత పంచమి అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజునే విద్య, జ్ఞానం, సంగీతం, కళలకు ఆదిదేవత అయిన సరస్వతి అమ్మ అవతరించిందని నమ్మకం. అందుకే ఈ రోజును సరస్వతి జయంతిగా కూడా జరుపుకుంటారు. వసంత పంచమి చరిత్ర. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని చేసినప్పుడు లోకమంతా నిశ్శబ్దంగా అశాంతిగా ఉండేది. అప్పుడు ఆయన సరస్వతీదేవిని సృష్టించగా ఆమె వీణానాదంతో లోకానికి శబ్దం, జ్ఞానం, చైతన్యం ఇచ్చింది. అందుకే సరస్వతి అమ్మను విద్యాదేవిగా పూజిస్తారు. వసంత పంచమి ప్రాముఖ్యత. ఈ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ప్రకృతి పసుపు రంగుతో కలకలలాడుతుంది. పసుపు రంగు జ్ఞానం, శుభం, శక్తికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈరోజు పసుపు వస్త్రాలు, పసుపు నైవేద్యాలు ప్రత్యేకం. సరస్వతి పూజా విధానం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి సరస్వతి అమ్మ పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. పసుపు, పువ్వులు, అక్షంతలు, దీపం వెలిగించి పూజ చేయాలి. పుస్తకాలు, పెన్నులు, వాయిద్యాలను అమ్మవారి ముందు పెట్టి ఆశీర్వాదం కోరాలి. సరస్వతి మంత్రం. ఓం హైం సరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపిస్తే చదువులో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని నమ్మకం. చేయవలసిన పనులు. ఈరోజు పసుపు లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి. పిల్లలతో చదువు, అక్షరాభ్యాసం మొదలు పెట్టడం చాలా శుభం. పుస్తకాలను గౌరవంగా ఉంచాలి. శాంతంగా, సానుకూల ఆలోచనలతో రోజును గడపాలి. చేయకూడని పనులు. ఈ రోజున కోపం, అసత్యం, చెడు మాటలు మాట్లాడకూడదు. పుస్తకాలను నేలపై వేయకూడదు. మద్యం, మాంసాహారం పూర్తిగా నివారించాలి. అశ్రద్ధగా పూజ చేయడం మంచిది కాదు. వసంత పంచమి పూజ వల్ల లాభాలు. విద్యలో అభివృద్ధి కలుగుతుంది. పిల్లల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. సంగీతం, కళలు నేర్చుకునే వారికి మంచి ప్రగతి ఉంటుంది. మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రత్యేక సందేశం. ఈరోజు సరస్వతి అమ్మను హృదయపూర్వకంగా ప్రార్థిస్తే పరీక్షల భయం తగ్గి చదువులో విజయం సాధించే శక్తి లభిస్తుంది. ఈ వసంత పంచమి రోజున సరస్వతి అమ్మ ఆశీర్వాదాలు మీ అందరికీ లభించాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వసంత పంచమి శుభాకాంక్షలు. శ్రీ మాత్రే నమః.